కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. బిస్కెట్ల కంపెనీ పెట్టి చిరుధాన్యాలతో నోరూరించే బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఆదివాసీ బ్రాండ్ పేరుతో అమ్ముతున్న ఈ బిస్కెట్ల కోసం సూపర్ మార్కెట్ల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఈ వ్యాపారంతో ప్రజలకు నాణ్యమైన మిల్లెట్ బిస్కెట్లు అమ్ముతూ లాభాలు పొందుతున్నారు మహిళలు. పత్తి కూలీలు పారిశ్రామికవేత్తలయ్యారు. మిల్లెట్లతో బిస్కెట్లను తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. ఆదివాసీ మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లను ఎట్లా తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు? ఆదివాసీ బ్రాండెడ్ బిస్కెట్లపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. దేశంలో ఎన్నో బ్రాండెడ్ బిస్కెట్ కంపెనీలు ఉన్నాయి. కోట్ల రూపాయల టర్నోవర్తో మార్కెట్ సామ్రాజ్యాన్ని రారాజులా ఏలుతున్నాయి. అలాంటి ఎన్నో బిస్కెట్ కంపెనీలకు దీటుగా నిలుస్తున్నాయి ఆదిలాబాద్ గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్స్. ఇంద్రవేలిలో గిరిజన మిల్లెట్ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు మహిళలు. ఇంతకుముందు కూలీ పనులు చేసుకున్న మహిళలు సమైక్య సంఘం నుంచి 3.5 లక్షలు లోన్ తీసుకొని ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. మిషన్లు, అవసరమైన సామాగ్రిని కొని బిస్కెట్ల వ్యాపారాన్ని చేపట్టారు. బిస్కెట్ల తయారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు మహిళలు. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా సేంద్రియ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. అధిక పోషకాలుండే సామలు, రాగులు, జొన్నలు, కొర్రలతో నాణ్యమైన పదార్థాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. సాధారణంగా బిస్కెట్ల తయారీలో మైదా పిండిని వాడుతుంటారు. ఇక్కడ మాత్రం మైదాకు బదులు జొన్న పిండి, చక్కెరకు బదులు బెల్లం వాడుతున్నారు. ఈ రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రెలు మేము కడుగుతాం. మంచిగా కడిగి మొత్తం ముడతగా పెట్టి మొలకలు వస్తాయి కదా సార్. మొలకలు వచ్చినాక మేము ఆరబెడతాం. ఆరబెట్టి నీడిపోతాయి కదా, గ్రైండర్లు పెట్టి పిండి వస్తుంది సార్. పిండితో మళ్ళీ ఇక్కడ వస్తాం సార్. ఇక్కడ పెట్టి ఇది కలుపుతాం. ఇక్కడ పిండి పెట్టి కలిపినాక అన్నీ వేస్తాం సార్. మేము బెల్లం వేస్తాం, మళ్ళీ బిస్కెట్ సాల్ట్ వేస్తాం, సోడా వేస్తాం. రాగుల పిండి అయినా జొన్నల పిండి అయినా ఏదైనా పిండి ఉంటే ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టి మొత్తం కలిపినాక ఇక్కడ వస్తాం సార్. ఇట్లా మొత్తం ఇది దీని మీద పెట్టి ఇట్లా చేస్తాం సార్. బిస్కెట్లు రాగులతో ఇట్లా బిస్కెట్ ఉన్నాయి కదా, దీంతో ఇట్లా చేసి ఇట్లా పెడతాం సార్ బిస్కెట్లు. ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లకు మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగింది. సూపర్ మార్కెట్లు, స్కూళ్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. తయారు చేసిన బిస్కెట్లు ఎప్పటికప్పుడు అమ్ముడుపోతున్నాయని చెప్పారు నిర్వాహకులు. రోజు రోజుకి గిరాకీ పెరుగుతుందని, మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. చాలా డిఫరెంట్ ఉంది సార్. దానికి బయట కొన్న వస్తువులకి ఇప్పుడు మేము ప్రత్యేకించి తయారు చేస్తున్నాం. బెల్లం, మళ్ళా రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు వీటితో తయారు చేస్తున్నాం సార్. మామూలుగా కూలీకి అయితే 200 రూపాయలు, ఇప్పుడు ఏమో ఇక్కడ బిస్కెట్ తయారీకి 300 రూపాయలు కూలీ సార్. 10 मिनट में निकलती सर. वो हीटर है ना, वो 150 होना ऊपर, खाली 100 होना, 10 मिनट बाद निकलती सर हम लोग. మా ఎంఎస్ నుంచి వెళ్ళి డబ్బులు తీసుకున్నాం మేము 3 లక్షల దాకా. అందులో మిషన్లు, మన తర్వాత దీనికి సరిపడా సామాన్లు అవన్నీ మేము సామాగ్రి తీసుకొని వచ్చి తయారు చేసినాం సార్. మా ఎంఎస్ నుంచి వెళ్ళి మా ఏబిఎం సార్ ఇచ్చాడు. కూలీ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వల్ల మాకు కొంచెం ప్రెస్టేజ్ అన్నది పెరిగింది సార్. అంతే. ఈ బిస్కెట్ల తయారు వల్ల మాకు ఇంకా కొంచెం ఒక గుర్తింపు వచ్చింది సార్. సూపర్ మార్కెట్కి ఇచ్చాము సార్. సూపర్ మార్కెట్ తర్వాత స్కూల్ నుంచి వెళ్ళి ఇంకా చెప్పారు. జడ్పీ స్కూల్లో ఇంకా మాకు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకి ఇంకా చేసి ఇస్తామని చెప్పేసాము. ఈ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి 200 గ్రాములు వచ్చేసి 100 రూపాయలు ఉన్నాయి సార్. రుచితో పాటు పోషక విలువలు కలిగిన హెల్దీ మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తూ లాభాలు పొందుతున్నారు గిరిజన మహిళలు.